రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ని పూర్తిగా లేదా మెజారిటీ వాటాలను అమ్మేయాలని ఆ టీం ఓనర్ డియోజియా నిర్ణయం తీసుకున్నారు. ఈ టీం ను తన యూబీ గ్రూప్ సబ్సిడరీ కంపెనీ తరపున విజయ్ మాల్యా కొనుగోలు చేశారు. ఆయన దివాలా తీసి పారిపోవడంతో ఆయన కంపెనీలను డియోజియో టేక్ ఓవర్ చేసింది. ఆ టీం కూడా వారి వద్దకు వచ్చింది. అప్పటి నుంచి మంచి సమయం చూసి అమ్మేయాలనుకుంటుంది. ఐపీఎల్ 2025 లో తన మొదటి టైటిల్ సాధించి మంచి క్రేజ్ తెచ్చుకోవడంతో బేరం పట్టేసింది. వచ్చే ఐపీఎల్ సీజన్ ప్రారంభం కల్లా ఓనర్షిప్ మారిపోయే అవకాశం ఉంది. ఆర్సీబీ మెన్స్ ఐపీఎల్, విమెన్స్ డబ్ల్యూపీఎల్ ఫ్రాంచైజీలను కలిగి ఉన్న రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను సొంతం చేసుకునేందుకు 5-6 బడా కార్పొరేట్ గ్రూపులు రెడీగా ఉన్నాయి. అందులో అదాని, కోటక్ మహేంద్ర, ఆనంద్ మహేంద్ర, అదరా పూనావాలా, జేఎస్డబ్ల్యూ గ్రూప్ వంటి వారు ఉన్నారు. ఆర్సీబీ నుంచి అమ్మేయడానికి డియోజియో ఏకంగా 2 బిలియన్లు ఆశిస్తుంది. అంటే సుమారు 17,000 కోట్ల రూపాయలు. అయితే ఆర్సీబీకి ఉన్న క్రేజ్, బ్రాండ్ వాల్యూ ఐపీఎల్ క్రికెట్ కు బాహుబలిగా ఎదిగిన వైనంతో పోలిస్తే ఆ టీంపై 20,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు కార్పొరేట్ కంపెనీలు రెడీగా ఉంటాయని చెబుతున్నారు. ఆర్సీబీ సేల్ ఐపీఎల్ లో రికార్డ్ వాల్యూ సెట్ చేస్తుందని ఐపీఎల్ సృష్టికర్తగా పేరు పొందిన లలిత్ మోదీ చెబుతున్నారు. అదే నిజం కూడా కాబోతుంది. ఇందులో అదానీ రేసులో ఉంటే ఆ గ్రూప్ కు ఎదురుండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.